హాయ్ అండి, బాగున్నారా? మేము షిరిడి అయితే వచ్చామండి. అందరం ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాము బాబా దర్శనానికి వెళ్దామని. పొద్దున్నుంచి అయితే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. ఒకేసారి లంచ్ చేసేసే వెళ్దాం అనుకుంటున్నాము. తినేసి వెళ్ళొచ్చా అని మీకు డౌట్ రావచ్చు. ఇలాంటి ప్లేసెస్ దగ్గరికి వచ్చినప్పుడు అలాంటి సెంటిమెంట్లు మేమైతే పట్టించుకోము. పిల్లలైనా పెద్దలైనా ముందు తిన్న తర్వాతనే మనం దర్శనానికి వెళ్ళాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి క్యూ లైన్‌లో ఆపేసేయొచ్చు. ఎంత టైం అయినా పట్టొచ్చు. లేకపోతే ఒక్కొక్కసారి ఈజీగానే దర్శనం అనేది జరగచ్చు. పిల్లలు ఉన్నప్పుడు మనం అలాంటి రిస్కులు తీసుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు బాగా ఆకలి అంటా ఉంటారు. మనం ప్రశాంతంగా దేవుని దర్శనం కూడా చేసుకోలేరు. అందుకని పిల్లలకి ఫుడ్ తినిపించి మేము కూడా ఫుల్‌గా తినేసే బాబా దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం. సర్లే కానీ మీకు చదవటం అంటే ఇష్టమా? నాకైతే బుక్ పట్టుకుంటే చాలండి నిద్ర వచ్చేసిద్ది. ఫస్ట్ నుంచి అంతే. నాకు అసలే నిద్ర ఎక్కువ. బుక్ పట్టుకుంటే ఇంకా ఎక్కువ వచ్చేసిద్ది. ఎందుకు చెప్తున్నానంటే మా మరిది పాపం ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటాడు. చదవటం అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. ఏదైనా కానీ తను అనుకున్న కోరిక తొందరలోనే తీరాలని బాబాని కోరుకుంటాను. సరే కానీ మా అక్షత ఏదో అంటున్నాడు, వినండి మీరు కూడా. ఇలాంటి 8 పుస్తకాలు చదివితే నాకు ఆన్సర్ చెప్పాలి. 8 పుస్తకాలు 900 పేజీలు 900 పేజీలు మళ్ళీ దీని మీద బిట్స్ వచ్చేసి ఎంత కదా చాలా కాస్ట్ 1000 రూపాయలు. అందరం అయితే ఫ్రెష్ అప్ అయ్యాము. బాబా దర్శనం అయితే చేసుకోలేదండి. ఇంకా బాబా అది ఇక్కడ హారతి పాస్ ఉంది, అంటే మేము ఉండే ప్లేస్ దగ్గరే, హోటల్ దగ్గర. మా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మనం కూడా లోపలికి వెళ్దాము. బాబా హారతి చూసి లంచ్ చేసేసిన తర్వాత బాబా దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. భరద్వాజ మాస్టర్ గారు రాసిన బుక్స్ అండి ఇక్కడ అన్ని. ఇదిగోండి, ఒంగోలులో ఎక్కువగా తెలుస్తుంది భరద్వాజ మాస్టర్ గారి సమాధి, అన్నీ అక్కడే ఉంటాయి. మాస్టర్ గారు రాసిన బుక్స్ ఇవన్నీ. ఎన్ని బుక్స్ చూడండి. ఏమి వేస్ట్ చేయకూడదు, జాగ్రత్తగా తినండి. ఉల్లగడ్డ కూర ఎక్కువ వేసుకున్నాను. అది నువ్వేమేసుకున్నానా? పడేయకుండా తినాలి జాగ్రత్తగా. అడుగు చెప్పు. మేము గుడికి వెళ్తున్నాము. సడన్ గా బాబానే ఇక్కడికి వచ్చాడు. ఎక్కడున్నాడు బాబా గారు? అన్నం తింటున్నారు. చూసారు కదా, బాబా టెంపుల్ ఇటువైపు అండి. కానీ ఇప్పుడు సెల్ మనం ఇక్కడ పెట్టేసేసి వెళ్ళాలి. సెల్ లోపలికి తీసుకోవడానికి లేదు కదా, కనీసం మీకు చుట్టుపక్కల చూపించగలుగుతున్నాను అంతే. ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారులేండి షిరిడి. నేను ఎలా వస్తున్నాను ఏంటి అనేది మీకు జస్ట్ ఒక షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం అంటే అండి ఇలా షిరిడి కొంచెం చాలా ఖాళీగా ఉంటుంది, రద్దు లేకుండా. ఎందుకనేది అంటే ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది కదా, దానికి జనాలు కొంచెం భయపడుతున్నారు అని అంటున్నారు ఆయన. అది మాకైతే వాతావరణం కూడా అనుకూలించింది. అసలు ఎండలు వెళ్ళిపోతే మేలు అనుకున్నాం, కానీ మాకు నిన్న వచ్చేటప్పుడు ఇబ్బంది లేదు హైదరాబాద్లో. ఈరోజు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు, ఎండ అనేది లేదు. ఎందుకంటే పిల్లలతో వస్తున్నాం కాబట్టి కొంచెం భయపడ్డాము. మేము భయపడినంత అయితే లేదు. జనాలు కూడా రద్దీ అనేది తక్కువగా ఉంది. దర్శనం కూడా ఫ్రీగానే ఉందంట, ఎక్కువసేపు ఆపట్లేదంట. తొందరగానే పంపించేస్తున్నారు లోపలికి. దర్శనం అయితే బాగా జరిగిందండి. మా వాళ్ళు మాత్రం అక్కడ షాపింగ్ మాల్లో ఆగారు. నేను కొంచెం ఇటువైపు ఈ ప్లేసెస్ వీడియో తీసుకుందాం అనేసి ఇటువైపు వస్తున్నాను. మా వాళ్ళు అంతా అక్కడ కొంచెం ఏసీ ఉంటుంది కదా, షాపింగ్ మాల్ దగ్గర ఆగారు. నేను నా పిల్లలతోటి మీకు ఒక ధుని చావడి అవన్నీ చూపిద్దామనేసి వస్తాను. ఇవన్నీ షాపింగ్ మాల్స్. ఏం కొనాలన్నా అన్ని రేట్లే ఉంటాయి. ఎందుకంటే బాబా విగ్రహం ఇలా దారం అంటే అడుగుతూ ఉన్నారు. ఇవి హ్యాంగర్స్, నాకు తెలుసు అది పీచు మిఠాయి, మీరేమంటారు. జామకాయలు. అదిగోండి కనిపించేదే బాబా గుడి. ఇదిగోండి ఇక్కడ రాగి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి. పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇందాక మేము హనుమాన్ దర్శనం అయితే చేసుకున్నాము. ఓకే, మీకు కూడా ఒకసారి చూపిస్తాం కదండి. మా వాళ్ళు ఫోటో దిగుతున్నారులేండి. చూసారు కదా హనుమాన్ని. నెక్స్ట్ కొంచెం ముందుకి ఇలాగా అదిగోండి హనుమాన్ టెంపుల్కి కొంచెం ముందుగా వెళ్ళామంటే రైట్ సైడ్ ఏమో ద్వారకామాయి. లోపలికి వీడియో అయితే తీసుకెళ్ళలేరు. ఇందాక మా ఫ్యామిలీలోనే ఒకరికి బ్యాగ్ తెచ్చారు. ఆ బ్యాగ్ తీసుకొస్తేనే వాళ్ళు ఆపేశారు. ఆ బ్యాగ్ లోపలికి తీసుకురావడానికి లేదు, మీరు ఇక్కడ ఆగిపోయి తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. ఆ అబ్బాయి ఇంకా అతను ఉంటే తర్వాత పంపించారు. మా వాళ్ళు వెళ్ళి ఆ అబ్బాయిని పంపించారు లోపలికి. అలా బ్యాగ్ని కూడా తీసుకురావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి కొంచెం సీరియస్గానే లోపలికి ఏమంటే అవి తీసుకురానియట్లేదు. ఇదిగోండి
ద్వారకామాయి. షాపింగ్ మాల్ అయితే బాగా ఎక్కువగా ఉంది. అదండి మీరు బాబా దర్శనం కూడా టీవీలో నుంచి చేసుకోవచ్చు. ఈరోజు బాబా ఇలా ఉన్నారు, ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని కనిపిస్తున్నారా? ఈరోజు బాబా ఎల్లో కలర్ శాల్వా కప్పుకొని ఉన్నారు. ఇంకా మా పిల్లలు ఫొటోస్ దిగుతున్నారు అక్కడ నుండి. ఇదిగోండి లెఫ్ట్ వైపు చావడి ఉంది, హనుమాన్ టెంపుల్, ఇంకా ద్వారకామాయి. ఇటువైపు ఏమో చావడి. ఇయర్ రింగ్స్ చూడండి, 100 రూపీస్ అంట ఈచ్ వన్. మల్టీ కలర్స్ చాలా బాగుంది కదా. షాపింగ్ అయితే చేసామండి, అంటే దేవుడి బాబా ఫొటోస్, విగ్రహాలు ఇలాంటివి కొన్ని తీసుకున్నాము. తెలిసిన వాళ్ళకి ప్రసాదాలు తీసుకున్నాం. మ్యాక్సిమం షాపింగ్ అయిపోయింది. మా పిల్లలు కూడా ఏదో స్పెట్స్, ఉంగరాలు, ఇంకా రింగ్స్ తీసుకున్నారు. వెండి రింగులు అంట. వెండి రింగు 300 అని అంట. మరి అదే ఉంగరం చూపించినానా? చూపించు వీడియో. సరే అండి, షాపింగ్ అయితే అయిపోయింది. బాబా దర్శనం కూడా బాగా జరిగింది. ఇంకా రూమ్కి బయలుదేరదాం అనుకుంటున్నాం. ఇంకా 2 డేస్ షిరిడీలోనే ఉండి బాబా తిరిగిన ప్లేసెస్ చూద్దాం అనుకుంటున్నాం. ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ స్మార్ట్ విజయదుర్గ. బాయ్.